నమస్తే ఏసిటీ న్యూస్ కు స్వాగతం. నా పేరు రత్నమాల. ముందుగా హెడ్లైన్స్. 5వ రోజు అదే రగడ. పెద్ద నోట్ల రద్దుపై స్తంభించిన పార్లమెంట్. మోగబోయిన గానం. స్వర సంగీత చక్రవర్తి మంగళంపల్లి కన్నుమూత. సంక్షేమ పథకాల అమలుకు నిధుల కొరత లేదు. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్. విశాఖ వేదికగా అంతర్జాతీయ నృత్య ప్రదర్శన. పాల్గొనున్న ఇండియా, ఆస్ట్రేలియా కళాకారులు. కొండ స్థలాల ఆక్రమణకు చెక్. ఏసీటీ కథనంతో స్పందించిన రెవెన్యూ అధికారులు. వార్తల వివరాలు చూద్దాం. పెద్ద నోట్ల రద్దుపై వరుసగా 5వ రోజు పార్లమెంట్లో ప్రతిపక్షాల నిరసన పర్వం కొనసాగింది. ప్రధాని మోడీ స్వయంగా పార్లమెంట్లో పెద్ద నోట్ల రద్దుపై వివరణ ఇవ్వాల్సిందేనని విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో పార్లమెంట్ ఉభయ సభలు స్తంభించిపోయాయి. లోక్సభ బుధవారానికి వాయిదా పడగా రాజ్యసభలోనూ వాయిదాల పర్వం కొనసాగింది. మోడీ రాను రాను నియంతలా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ మండిపడింది. పెద్ద నోట్ల రద్దుపై జపాన్, గోవా, కర్ణాటక, ఉత్తరప్రదేశ్లలో మాట్లాడిన ప్రధాని పార్లమెంట్లో మాట్లాడేందుకు వెనుకాడటంలో ఉన్న ఆంతర్యమేమిటని ప్రశ్నించింది. ప్రఖ్యాత సంగీత విద్వాంసులు పద్మవిభూషణ్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. తూర్పు గోదావరి జిల్లా శంకరగుప్తం గ్రామంలో 1930 జనవరి 6న జన్మించిన ఆయన గానంతో పాటు వైలిన్, మృదంగం వాయిద్యాలలో నిష్ణాతులు. కర్ణాటక సంగీతంలో సమున్నత స్థానాన్ని అధిరోహించిన బాలమురళీకృష్ణ హిందుస్థానీ సంగీతం, పాశ్చాత్య సంగీతాల్లోనూ గొప్ప నైపుణ్యం సంపాదించారు. బాలల హక్కుల అవగాహన ప్రచార వారోత్సవాల ముగింపు సమావేశం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగింది. ప్రభుత్వ సేవల ప్రభావంపై బాలలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సమ్మేళనంలో బాధిత బాలలు, కౌమార యవ్వనులు, బాలల సంఘాల ప్రతినిధులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాలల సంక్షేమం, అభివృద్ధికి అమలు చేస్తున్న పథకాలు, అందిస్తున్న సేవల గురించి సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా ఏపీ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ బాలరాజు మాట్లాడుతూ బాలల సంక్షేమం, అభివృద్ధికి సంబంధించి నిధులు, పథకాలకు కొరత లేదని అన్నారు. అయితే అవగాహన లేమితో ఒక్కోసారి బాలల హక్కులకు విఘాతం కలుగుతుందని, ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే చైతన్యం ఒక్కటే మార్గమని పేర్కొన్నారు. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ పెద్ద ఎత్తున బాలల హక్కుల పరిరక్షణ చైతన్య కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చేయబడుతుంది. 13 జిల్లాల్లో నవంబర్ 14 నుంచి 20 వరకు జరిగాయి. ముగింపు సమావేశంగా అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం సంబంధించి ఈరోజు మొత్తం బాలలందరినీ ఆదివాసీ ప్రాంతాల నుంచి, నగరం నుంచి, మత్స్యకార ప్రాంతాల నుంచి కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి తీసుకొచ్చి వాళ్ళు ప్రభుత్వ పథకాలను ఏ రకంగా ఉపయోగించుకుంటున్నారు, బాలల హక్కులకు సంబంధించి ఏ రకమైన ఉల్లంఘనలు ఉన్నాయి, ఆ ఉల్లంఘనలు ఏ రకంగా నిర్మూలించవచ్చు, ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం ఏంటి, పథకాలు ఏమున్నాయన్న విషయాలు తెలియజేయడానికి ఇటువంటి చైతన్య సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు ముఖ్యంగా బాలల వేధింపులకు సంబంధించి జాతీయ బాలల హక్కుల కమిషన్ దగ్గర ఈ బాక్స్ అనేటువంటిది ఫిర్యాదుల విభాగం ఉంది. దానికి ఎవరైనా నేరుగా ఫిర్యాదులు చేయొచ్చు, బాలల లైంగిక వేధింపుల నుంచి రక్షణ పొందొచ్చు. ఆ ఫిర్యాదులు చేస్తే గోప్యంగా ఈ సమాచారం ఉంచి వాళ్ళకి చైతన్య పరుస్తాము. బాలల హక్కుల రక్షణకు సంబంధించి ప్రభుత్వంలో అనేకమైనటువంటి చట్టాలు ఉన్నాయి, నిధులు ఉన్నాయి, పథకాలు ఉన్నాయి. అయితే అక్కడక్కడ ప్రచార అవగాహన లోపం ఉంది. అవగాహనతో తల్లిదండ్రులు, భాగస్వామ్యులు, ప్రభుత్వ శాఖలు చేయాల్సి ఉంది. ఆ దిశగా ప్రభుత్వం బాలల హక్కుల పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున కట్టుబడి ఉందని మేము కమిషన్ తరఫున తెలియజేస్తున్నాం. జాతీయ, అంతర్జాతీయ స్థాయి వినోదాత్మక కార్యక్రమాలకు విశాఖ వేదికగా విరాజిల్లుతోంది. ప్రతి నెల ఈ స్థాయి కార్యక్రమాలతో నగరవాసులు, సందర్శకులకు వినోదాన్ని పంచిస్తోంది. తాజాగా 5 రోజుల పాటు జరిగిన క్రికెట్ టెస్ట్ మ్యాచ్ నగరానికి పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. అది ముగిసిందో లేదో మరో అంతర్జాతీయ స్థాయి సాంస్కృతిక నృత్య ప్రదర్శనకు ముస్తాబవుతోంది. బుధవారం ఏయూ కాన్వకేషన్ హాల్లో చి ఉడాకో పేరిట దేశ విదేశీ సంస్కృతులను మేళవిస్తూ భారతీయ, ఆస్ట్రేలియా కళాకారులు ఇచ్చే నృత్య ప్రదర్శన ఆహూతులను అలరించనుంది. 14 మంది పేరొందిన నృత్య కళాకారులు 5 బృందాలుగా దాదాపు 3 గంటల పాటు నృత్య ప్రదర్శనతో ప్రేక్షకులను రంజింపచేయనున్నారు. ఆ వివరాలను జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఆస్ట్రేలియన్ కాన్సులేట్ సేన్ కెల్లీ, లింగాలయం ఆర్టిస్టిక్ డైరెక్టర్ ఆనందవల్లి మీడియాకు తెలిపారు. And one based in India have integrated their traditional languages to produce this amazing show. And many people like to call it fusion, but I don't like the word fusion because we don't fuse things. It's genuine, it's the traditions are maintained,
and they're brought together. So I use the vocabulary of Bharatanatyam and Kuchipudi. I was very fortunate to learn from Adya K. Lakshmanan, Valamur Ramaya Pillai, Venkati Chinna Satyam. Those gifts and their blessings have given me the vocabulary to integrate Bharatanatyam and Kuchipudi as a vocabulary of dance. విశాఖపట్నంలో చీ ఉడాకా పేరుతో ఒక కల్చరల్ ప్రోగ్రామ్ ఇక్కడ పెట్టిపోతున్నాము. దీని గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమం 23వ తేదీ 7 గంటలకు ఏయూ కాన్వకేషన్ హాల్లో నిర్వహించడం జరుగుతుంది. మన విశాఖపట్నంలో దాదాపుగా ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమం, పెద్ద స్థాయి కార్యక్రమం చేయడానికి ఇక్కడ ప్లాన్ చేస్తున్నాము. ఈ కార్యక్రమం భాగంగా ఇది ఒక మంచి అవకాశం ఉంది. దీని గురించి మేము మీకు ఇచ్చిన ఇన్విటేషన్లో బ్యాక్ సైడ్ చూస్తే ఈ ప్రోగ్రామ్ గురించి నరేషన్ ఉంది. ఇక్కడ ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే ఇక్కడ 3-4 నగరాల్లో మాత్రమే జరుగుతాం. సో విశాఖపట్నం ఇది వన్ ఆఫ్ దామ్. కాబట్టి ఇది కూడా ఒక మంచి అవకాశం. మన ఇండియన్ డ్యాన్స్ అలాగే జాపనీస్ టైకో డ్యాన్స్ కాంబినేషన్ వల్ల మన ఒక యూనిక్ ప్రోగ్రామ్ ఉంది. కాబట్టి ఇది మన ఇక్కడ చూపించడానికి కూడా ఒక మంచి మన అందరికీ అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో మీ అందరూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇన్విటేషన్ ద్వారా ఈ కార్యక్రమంలో అందరికీ ఇన్వైట్ చేస్తున్నాము. కార్యక్రమం మన ఏసీటీ కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు. దీంతో యథేచ్ఛగా జరుగుతున్న కబ్జా కాండకు బ్రేక్ పడింది. వివరాల్లోకి వెళ్తే ములగాడ అర్బన్ తహసీల్దార్ కార్యాలయం పరిధి జీవీఎంసీ 49వ వార్డు దుర్గానగర్ కొండవాలపై ప్రభుత్వ భూమిని కబ్జా చేసి చదును చేస్తున్నారని గత 2 రోజులుగా ఏసీటీ న్యూస్లో కథనాలు ప్రసారమయ్యాయి. దీంతో లేటుగా స్పందించిన రెవెన్యూ అధికారులు ఎట్టకేలకు ఆక్రమణల తొలగింపునకు పూనుకున్నారు. సుమారు 20 లక్షల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. సార్ నేను చంద్రశేఖర్ అండి. మీ వరకు మీకు తెలీదు అంతమంది అవును బాబు ఎట్టి ఇచ్చారా అటు వెళ్ళండి ముందు. ఇప్పుడు షార్ట్ బ్రేక్. యాక్ట్ ఫైబర్ నెట్ ఇప్పుడు అందిస్తున్నారు అద్భుతమైన వేగం, నమ్మశక్యం గాని అనుభవం. కేవలం వేగవంతమైన యాక్ట్ ఫైబర్ నెట్ తో మాత్రమే 10 MBPS 549 రూపాయలకే, 15 MBPS 799 రూపాయలకే, 30 MBPS 999 రూపాయలకే, 50 MBPS 1499 రూపాయలకే. మరిన్ని వివరములకు యాక్ట్ ఫైబర్ నెట్ ఫోన్ 0891428400 కు కాల్ చేయండి. తిరిగి వార్తల వివరాల్లోకి. ప్రభుత్వ హామీల అమలు, ప్రజా సమస్యల పరిష్కారాన్ని కోరుతూ సిపిఎం నగర సమితి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టింది. విమ్స్ ప్రైవేటీకరణ చర్యలు విరమించుకోవాలని, గాజువాక ఇనం, సింహాచలం పంచగ్రామాల భూ సమస్యను పరిష్కరించాలని, అర్హులందరికీ ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం, అందరికీ ఇళ్లు స్కీమ్ల ద్వారా ఇళ్లు మంజూరు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కమిటీ నాయకురాలు బి పద్మ మాట్లాడుతూ, అందలమెక్కి 2.5 ఏళ్లు కావస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల హామీల్లో ఏ ఒక్కదాన్ని నెరవేర్చలేదని వాపోయారు. విశాఖ పోర్టు, గంగవరం పోర్టు, హిందూజా వంటి పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యాన్ని అరికట్టి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని డిమాండ్ చేశారు. జేఎన్ఎన్యూఆర్ఎం పథకం కింద నగరంలో నిర్మించిన ఇళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం నగర నాయకులు బి గంగారావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీగా మేము అర్హులైన పేదవాళ్ళందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఈ ధర్నా నుంచి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు అనేక మంది ఉన్నారు. గతంలో సిపిఎం పార్టీ 2006లో భూపోరాటం చేసినప్పుడు లేదు అందరికీ ఇళ్ల కట్టించి ఇచ్చేస్తామని చెప్పేసి అనేది చెప్పారు. కానీ ఈ రోజు కూడా ఎవరికి ఇల్లు కట్టలేని పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇల్లు లేని పేదవాళ్ళందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఈ రోజు విశాఖ నగరంలో 700 మురికివాడలు ఉన్నాయి. ఆ మురికివాడల్లో నివసిస్తున్న వాళ్ళంతా పేద ప్రజానికం అద్దెలు కొట్టుకొని జీవిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వాలని చెప్పేసి మేము ఈ ధర్నా నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే విశాఖ నగరంలో అనేక సమస్యలు, కాలుష్య సమస్యతో బాధపడుతూ ఉన్నారు. కొండవాళ్ళ ప్రాంతాల్లో మెట్లు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాగే పారిశుద్ధ్య సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతూ, దోమల సమస్యతో ఇబ్బంది పడుతూ ఈరోజు ప్రాణాంతకమైన వ్యాధులు, దోమలు కలగడం వలన ప్రాణాంతకమైన వ్యాధులతోటి ఈరోజు ప్రజలు అనేక జబ్బుల బారిన పడుతున్నారు.
పెద్ద నోట్ల రద్దుతో సామాన్యులే ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారని సిపిఐ మండిపడింది. పెద్ద నోట్ల రద్దును నిరసిస్తూ ఆంధ్ర బ్యాంక్ సీతమ్మధార శాఖ ఎదుట ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి దేవరకొండ మార్కండేయులు మాట్లాడుతూ చిన్న నోట్లను అవసరం మేరకు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అవినీతి, నల్లధనం, ఉగ్రవాదం వంటి పలు సమస్యలకు పెద్ద నోట్ల రద్దే పరిష్కారమన్న మోడీ మరి 2000 నోట్లు ఎందుకు ముద్రించారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. పెద్ద నోట్ల రద్దుతో సామాన్యులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు తగినన్ని చిన్న నోట్లను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. లేకుంటే ప్రధాని మోడీ ప్రజాగ్రహానికి గురై చెల్లని పాత 500, 1000 నోట్ల మాదిరిగానే మిగిలిపోతారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు మరిపిళ్ల పైడిరాజు, తెడ్డు శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. నిత్యావసర సరుకులు కొనుక్కునే పరిస్థితిలో కూడా సామాన్య ప్రజలు లేరు. ఒక పక్కన ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాగే కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా 500 రూపాయల నోటుని 1000 రూపాయల నోటుని రద్దు చేసే సందర్భంలో సామాన్య ప్రజల తాలూకా ఇబ్బందులను కూడా దృష్టిలో పెట్టుకుని ఆర్బీఐ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నోట్లు రద్దు చేసే ముందే ఆలోచించవలసి ఉంది. 1000 రూపాయల నోటుని 500 రూపాయలని రద్దు చేసే ముందు ఆ 100 రూపాయల నోటుని 50 రూపాయల నోటుని 20 రూపాయల నోటుని 10 రూపాయల నోటుని ముందుగానే జారీ చేసి ఉండవలసింది. అలా చేయకుండా కేవలం వారి గత సంవత్సరం కాలంగా అప్రజాస్వామిక చర్యలు చేపడుతున్న వాటిని మసిపూసి మారిడిగా చేయడానికి కోసం ముఖ్యంగా ఈ దేశంలో ఉన్న దళితుల పట్ల, ముస్లింస్ పట్ల వ్యవహరిస్తున్న వైఖరికి ఈ దేశంలో విపరీతమైన ఈ ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చింది. ఈ వ్యతిరేకతను తొలగించడానికి కోసం నల్ల కుబేరులు తొలగిస్తున్నామన్న పేరుకి పైకి చెప్పి ఈ నోట్లు రద్దు చేయడం అంటే వీరు నల్ల కుబేరులు ఇంకొంచెం పెద్దవారిని చేయడానికి కాబట్టే తెలుస్తుంది. ఎందుకంటే 2000 రూపాయల నోట్లు ఎవరి దగ్గర దాచుకుంటారు? ఆ నల్ల కుబేరుల దగ్గరే దాచుకుంటారు. అంటే మీరు 1000 రూపాయల నోట్లు దాచుకుంటే ఎక్కువ స్థలం ఆక్యుపై చేస్తుంది కాబట్టి 2000 రూపాయలు చెప్పిన దాచుకున్నట్టుకైతే ఇంకెక్కువ నల్లధనాన్ని చేసుకోవచ్చని చెప్పేసి ఈ కేంద్ర ప్రభుత్వం వైఖరి చేస్తుంది. పాత సెంట్రల్ జైలు స్థలం అన్యాక్రాంతం కాకుండా కాపాడుకున్న దాని ఫలితం మాత్రం సామాన్య ప్రజలకు అందకుండా పోతోందని ప్రజాస్పందన అధ్యక్షులు సిఎస్ రావు, సమైక్య భారతి కన్వీనర్ పి కన్నయ్యలు ఆవేదన వ్యక్తం చేశారు. ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ప్రజలకు ఆహ్లాదాన్ని పంచాల్సిన పార్కును ఉడా వ్యాపార సంస్థగా మార్చేసిందని విచారం వెలుబుచ్చారు. పార్కు సందర్శకుల నుంచి 5 రూపాయల ప్రవేశ రుసుము మాత్రమే వసూలు చేయాలని తాము సూచించినా దానిని పెడచెవిన పెట్టి ఒక్కో సందర్శకుల నుంచి 100 రూపాయల వరకు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. పార్కును సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు పర్యావరణవేత్తలు, మేధావులతో ఈ నెల 24న సాయంత్రం 6 గంటలకు పౌర గ్రంథాలయంలో చర్చా వేదికను ఏర్పాటు చేస్తున్నామన్నారు. 14/9/2016 నాడు మన సెంట్రల్ జైలు మన ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించారు. ఆవిష్కరించింది ఎలా ఉన్నదంటే, నేను 2004లో ఏ ఉద్దేశంతో కోర్టుకు వెళ్ళి సానుకూలంగా వాళ్ళు ప్రతిష్ఠించిన తర్వాత దీన్ని ప్రజలకి పర్యావరణ కేంద్రంగా చేసి 5 రూపాయల కన్నా ఎక్కువ వసూలు లేకుండా, అలాగే పిల్లలకి పేదలకి వృద్ధులకి కూడా చేయకుండా చేయమని మేము కోరామన్నమాట. కాంక్రీట్ పెట్టగానే మా సంస్థ అంతా కూడా ఏఎస్ఎం గారు అంతా కూడా కోరాము. కానీ దానికి విరుద్ధంగా వాళ్ళు చేసి 14వ తారీఖున చేశారు. పైగా వాళ్ళు పంపించిన రేట్లు చూసినట్టుగైతే అదిరిపోతాం అనమాట. 20 రూపాయల రుసుము, దానికి ప్రవేశ రుసుము, లోపలికి వెళ్ళి అన్ని చూసినట్టుగైతే మరో 60-70 రూపాయలు అవుతాయి. మొత్తం ఒక వ్యక్తికి లోపలికి వెళ్ళి బయట రావడానికి 100 రూపాయలు అవుతాయి అన్నమాట. ఇది మంచి కాదు విశాఖపట్నానికి. మరి వాతావరణ కాలుష్యం కోసం పెట్టింది. మీరు దీని విరోధ కార్యక్రమాలకు డబ్బు కోసం పెడుతున్నారు కాబట్టి మేము అపోజ్ చేస్తామని చెప్పి నేను ముఖ్యమంత్రి యొక్క ఆహ్వానాన్ని తిరస్కరించాను అనమాట. ఆ 20 ఏళ్ళ వాళ్ళు అభివృద్ధి చేసినంతా కూడా వ్యాపారం, డబ్బు కోసం చేశారు. కానీ బీద వాళ్ళకి, మన పౌరులకి అనుకూలంగా లేదు. కాబట్టి దీని మీద ప్రజా ఉద్యమం ఒకటి జరపాలని చెప్పి 24వ తారీఖుని ఇక్కడే పౌర గ్రంథాలయాల్లో ఒక బహిరంగ సభ పెట్టి మరి మీ మీడియా ద్వారా ప్రజలకి మెసేజ్ వెళ్ళాలి. అంగవైకల్యంతో బాధపడుతున్న వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడానికి ఉపకరణాల పంపిణీ ఎంతగానో దోహదపడుతుందని కేజీహెచ్ ఇన్ఛార్జి సూపరింటెండెంట్ డాక్టర్ జి అర్జున్ అన్నారు. దివ్యాంగుల దైనందిన జీవితంలో అవసరమైన పరికరాల పంపిణీని రామాటాకీస్, అంబేద్కర్ భవన్, గ్రంథాలయం హాల్లో జిల్లా ప్రత్యేక ప్రతిభావంతుల సంక్షేమ శాఖ నిర్వహించింది. ఈ సందర్భంగా డాక్టర్ అర్జున్ మాట్లాడుతూ కుష్టు వ్యాధి తగ్గిన తర్వాత అంగవికలురుగా మారిన వారికి
బెంగళూరుకు చెందిన దివ్యాంగుల వినియోగ పరికరాల తయారీ సంస్థ సహకారంతో ఒక్కొక్కరికి 3,500 రూపాయల విలువ కలిగిన కిట్ను అందజేస్తున్నట్లు తెలిపారు. ఇందులో సెల్ ఫోన్తో పాటు రోజువారీ పనులకు ఉపయోగపడే పరికరాలు ఉంటాయని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ రాధా, బెంగళూరు సంస్థ ప్రతినిధి విజయ్ కుమార్, డాక్టర్ రమేష్, అంబేద్కర్ భవన్ అధ్యక్షులు రాఘవేంద్రరావు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆడిటోరియం దగ్గర మరి లెప్రసీ డిపార్ట్మెంట్ నుంచి కోనంకి రమేష్ గారి ఆధ్వర్యంలో అడిషనల్ డైరెక్టర్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ 200 మంది లెప్రసీకి గురై వ్యాధి తగ్గిన తర్వాత డిజేబిలిటీ వచ్చేసి వారి యొక్క పనులు వారు చేసుకోకుండా ఉండే వాళ్ళకి మరి మంచి అప్లయన్సెస్ని ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. ఆల్మికో అనే కంపెనీ బెంగళూరు వారి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ఇది. ఈ స్కీమ్ ద్వారా వాళ్ళకి తినటానికి, తాగటానికి, మాట్లాడుకోవడానికి, కమ్యూనికేషన్ ఇవ్వడానికి కిట్లు అనేవి సరఫరా చేయడం జరిగింది. ఒక్కొక్క కిట్ ఖరీదు ఇది 3,500 రూపాయలు ఉంటుంది. దీనిలో వాళ్ళు మాట్లాడుకోవడానికి ఒక సెల్ ఫోన్ కూడాను ఉచితంగా ఇవ్వడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమం చేయటం వలన వాళ్ళ ఆత్మవిశ్వాసం పెరిగి వాళ్ళు కూడాను సభ్య సమాజంలో అందరూ మరి ఏ విధంగా వారి యొక్క అవయవం లేని పరిస్థితుల్లో వాళ్ళు బాధపడుతున్నారో ఇప్పుడు దివ్యాంగులు కాకుండాను సకల అంగాలు ఉన్న వాళ్ళగా వాళ్ళు కూడాను మరి సామాజికంగా వెదుగుతూ వాళ్ళకి మానసికమైన ఇబ్బందులు ఏమి లేకుండా చక్కగా ఉపయోగించుకుంటారని చెప్పేసి తెలియజేస్తున్నాను. దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పూర్ణ మార్కెట్లో వ్యాపారులకు 100 నోట్లను పంపిణీ చేశారు. పెద్ద నోట్ల స్థానే 1,000 రూపాయలకు సరిపడా చిల్లర అందజేశారు. పెద్ద నోట్ల రద్దుతో చిరు వ్యాపారులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. 500, 1,000 నోట్ల రద్దు కారణంగా వ్యాపారాలు పడిపోయినట్లు వర్తకులు వాపోయారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం మంచిదే అయినప్పటికీ రద్దయిన కరెన్సీకి సరిపడా చిన్న నోట్లను అందుబాటులోకి తీసుకురాకపోవడం వల్ల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని అన్నారు. ఈ ఇబ్బందుల నుంచి గట్టెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణ ఉపశమన చర్యలు చేపట్టాలని కోరారు. ఇది ఎవరి మీద నిరసన కార్యక్రమం కాదు, కానీ ప్రజల నాయకుడిగా ప్రజల కష్టాలు మాకు తెలుసు కాబట్టి వాళ్ళు వ్యాపారాల్లోని కొంత ఇబ్బంది కలిగింది. 500, 1,000 రూపాయల నోటుని సడన్గా ఆపేయడం వల్ల. సో అందుకోసం చెప్పి వాళ్ళ కష్టాలను ఆలోచన చేసి మేము కూడా వ్యాపారం చేస్తున్నాము. ఆ కష్టాలు మాకు కూడా కనిపించాయి ఈ 500, 1,000 రూపాయల నోట్లు లేకపోవడం వల్ల. అందుకే వాళ్ళకు కొంత ఉపశమనం కలిగించడం కోసం చెప్పేసి 100 రూపాయల నోట్లనేమో ఒక 2 లక్షల రూపాయలు తీసుకొచ్చి ప్రతి కోటికి కూడా ఒక 1,000 రూపాయలు చెప్పిన 1,000 రూపాయలకి ఒక 10 నోట్లు చెప్పిన ఇస్తున్నాము. ఈ రోజు ఈ పూర్ణ మార్కెట్లో సుమారు ప్రతిరోజు కూడా 1 కోటి రూపాయల వ్యాపారం జరిగేది. అది కాస్త 5 లక్షలకి కూడా ఈ మధ్య వ్యాపారాలు జరగట్లేదు. చిన్న చిన్న షాపులు మాట్లాడుతూ ఉంటే మార్గశిర మాసం, కార్తీక మాసంలో సుమారు 5,000 రూపాయల పువ్వులు అమ్ముతాము, కానీ ఈ రోజు 400, 500 రూపాయలు అమ్ముతున్నాం అని చెప్పి వాళ్ళు వాపోతున్నారు. ఇవన్నీ ఆలోచన చేసి అందుకోసం చెప్పి వీళ్ళ దగ్గర తీసుకొచ్చి కొంతైనా వాళ్ళకి ఊరట కలిగించడం కోసం చెప్పేసి బాధ్యతగా చేస్తున్నాం పని. ప్రజలకి జరిగిన నష్టం చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఎంత లాభమైతే చెందుతుంది భారతదేశం అనేది పక్కన పెడితే అంతకంటే లాసు ప్రజల్లోకి వచ్చేసిందన్నమాట. వ్యాపారాల్లో కుదేలైపోయారు అందరు కూడా. తెలుగుదేశం పార్టీలో చేరాలనుకునే వారికి సాదరంగా ఆహ్వానిస్తామని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. బీసీ రోడ్ ఎన్టీఆర్ కూడలి వద్ద స్థానిక పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రజాదరణ కలిగిన పార్టీ టీడీపీయేనని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలకు యువత ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని చెప్పుకొచ్చారు. పార్టీ అధ్యక్షులు అలాగే సీనియర్ నాయకులు రావణ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ సభ్యత్వ నమోదు కార్యక్రమం పెట్టడం జరిగిందండి. ఇందులో ఎవరైతే ప్రజలు సేవ చేయదలుచుకున్నారో, ఎవరైతే నీతి నిజాయితీతో ముందుకు వెళ్దామనుకుంటున్నారో, ఎవరైతే ప్రజా జీవితంలో వెలుగు తెద్దామనుకుంటున్నారో వారందరూ కూడా తెలుగుదేశం పార్టీలో సభ్యులుగా చేరి ఈ సమాజ సేవ చేయండి, ఈ సమాజ నిర్మాణం చేయండి, ఈ వ్యవస్థ నిర్మాణం చేయడానికి భాగస్వామ్యం కండి అని చెప్పి మేము పిలుపునిస్తున్నాం. మరి ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు అలాగే యువ నాయకులు లోకేష్ గారు పిలుపు మేరకు ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఇందులో సభ్యులకు వచ్చి నీతి నిజాయితీతో నిర్మించినటువంటి ఈ పార్టీలో సభ్యులు కండి అని చెప్పి కోరుతున్నాం. మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు గాను మా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ
పెద్ద నోట్ల రద్దుపై సీఎం చంద్రబాబు భిన్న వ్యాఖ్యలతో ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని వైకాపా నాయకుడు కొయ్య ప్రసాద్ రెడ్డి ధ్వజమెత్తారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మోడీ పెద్ద నోట్ల రద్దు ప్రకటించగానే తన మాటను గౌరవించారంటూ గొప్పలు చెప్పుకున్న చంద్రబాబు ఇప్పుడు తానెప్పుడూ ఇంతగా అసహనానికి గురి కాలేదంటూ మాట్లాడటం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. ఏదేమైనా పెద్ద నోట్ల రద్దు మన ఖజానాపై తీవ్ర ప్రభావాన్ని చూపించిందన్నారు. వ్యవసాయ, పారిశ్రామిక, పౌల్ట్రీ, సినీ రంగాలు నష్టాల్లో కూరుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. నోట్ల రద్దే కాదు, ప్రత్యేక హోదాపైన మాట మార్చిన చంద్రబాబును ప్రజలు విశ్వసించరని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల్ని తీవ్రంగా తుంగలో తొక్కినటువంటి నైవంచన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ప్రజల్ని వంచన చేయడానికి మరొకసారి ముందుకొచ్చినట్టు కనబడుతూ ఉంది. స్పష్టంగా మేము చంద్రబాబు నాయుడు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. దేనికి చంద్రబాబు నాయుడు గారు మీకు అసహనం వచ్చిందో మీరు స్పష్టంగా చెప్పాలి. ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, మీ జన్మభూమి కమిటీ సభ్యులు, మీ శాసనమండలి సభ్యులు, మీ పార్లమెంట్ సభ్యులు తాలూకా నల్ల డబ్బు వైట్ చేసుకోవడంలో ఏమైనా ఇబ్బందులకు గురయ్యి మీరు అసహనానికి గురయ్యారా? లేదా ఇసుకలోను, పట్టిసీమ ప్రాజెక్టులోను, నిన్న కాక మొన్న విశాఖపట్నంలో పంపిణీ చేసిన 30,000 పట్టాల్లోనూ మీ తెలుగుదేశం పార్టీ నాయకులు సంపాదించినటువంటి అక్రమ నల్ల డబ్బు తెల్లదని అవలేదని అసహనం గురయ్యారా? లేదా మిమ్మల్ని పిలవకుండా పక్కనే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పిలిచి మంత్రాలు జరిపినందుకు మీకు అసహనం గురయ్యారా? దేనికి గురయ్యారో స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఇవాళ ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. నివాసిత సంక్షేమ సంఘాల 4వ జాతీయ సదస్సు నగరంలోని ఐఐఐఎం విద్యా సంస్థల ప్రాంగణంలో ఈ నెల 26, 27 తేదీల్లో జరగనుంది. దేశం నలుమూలల నుంచి పలు సంక్షేమ సంఘాల ప్రతినిధులు హాజరు కానున్నారు. 2 రోజుల ఈ సదస్సులో రాజ్యాంగంలో పొందుపరిచిన సంక్షేమ సంఘాల హక్కులు, బాధ్యతలపై కూలంకషంగా చర్చించనున్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణలు ముఖ్య అతిథులుగా హాజరయ్యే ఈ సదస్సు వివరాలను అధ్యక్షుడు ఉదయ్ సిర్నామే మీడియాకు తెలిపారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా సదస్సు సావనీర్ను ఆవిష్కరించనున్నట్లు చెప్పారు. సమావేశంలో సదస్సు కన్వీనర్ ఎస్ రవీంద్ర, ఉపాధ్యక్షుడు రమణ తదితరులు పాల్గొన్నారు. నెల 26, 27 తేదీల్లో 4th నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ అని చెప్పి నివాస ప్రాంత సంఘాల ఆల్ ఇండియా మహాసభ విశాఖపట్నంలో ఐఏఎం హాల్ ఎంబీపీ కాలనీలో జరుగుతుంది. దీనికి దేశవ్యాప్తంగా 100 మంది ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారు. మన రాష్ట్రం కానీ తెలంగాణకి ఇంకో 200 మంది వస్తున్నారు. విశాఖపట్నం నుంచి రమారమి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్న 100 మంది 300 నుంచి 400 మధ్యలో డెలిగేట్స్ ఈ మహాసభకి హాజరయ్యేస్తుంది. రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఎదుర్కొంటున్న విషయాల మీద కానీ, స్మార్ట్ సిటీస్ మీద కానీ, స్వచ్ఛ భారత్ మీద కానీ, ఆయా నివాస ప్రాంత సంఘాలు చేసిన అభివృద్ధి కార్యక్రమాల మీద కానీ రమారమి ఒక 50 పేపర్లు ఈ మహాసభకు సబ్మిట్ చేశారు. వాటితో కలిపి ఒక సోవనీర్ కూడా అదే రోజున 26వ తారీఖు పొద్దున దీని ముఖ్య అతిథిగా హాజరవుతున్న పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు గారు ఆవిష్కరిస్తారు. అలాగే దీంట్లో స్వచ్ఛ భారత్ కానీ, అలాగే స్మార్ట్ సిటీస్ కానీ, ఆ ఊరి డెవలప్మెంట్ మీద నివాస ప్రాంత సంఘాలు ఏ రకంగా పనిచేయాలని దాని మీద చర్చ జరిగి ఒక తీర్మానం జరగడం జరుగుతుంది. మన రాష్ట్రం నుంచి కూడా పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ గారిని, మనం స్థానిక మంత్రివర్యులు అందరినీ కూడా పిలిచాం. దీనికి పెద్ద ఎత్తున రెస్పాన్స్ బాగుంది. ఆ 2 రోజులు కూడా ఈ నివాస ప్రాంత సంఘాల కార్యక్రమాలమే కాకుండా మన రాష్ట్రానికి ఇంతవరకు ఒక ఫెడరేషన్ అంటూ లేదు, నివాస ప్రాంత సంఘాల ఫెడరేషను. ఆ ఏర్పాటు కూడా తగు చర్యలు, తగు కార్యక్రమాలు కూడా ఈ మహాసభల్లో రూపొందించబడ్డాయి. క్రిస్మస్ సమీపిస్తోంది. ఈ పండుగలో కేక్ చాలా ప్రధానమైంది. దీన్ని తయారు చేయడంలో స్టార్ హోటళ్లతో పాటు ఓ మోస్తరు హోటళ్లు పోటీ పడుతుంటాయి. నెల 15 రోజుల ముందు నుంచే ఇందుకు సంబంధించిన కసరత్తు మొదలెడతాయి. అందులో భాగంగా నగరంలోని రాక్డేల్ హోటల్ కేక్ మిక్సింగ్ కార్యక్రమం నిర్వహించింది. హోటల్ సిబ్బంది ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. వీరితో పాటు ఐఐఐఎం విద్యా సంస్థల కరెస్పాండెంట్ సుంకర రవీంద్ర కూడా పాల్గొన్నారు. వైన్, వివిధ రకాల డ్రై ఫ్రూట్స్ ను ఉపయోగించి కేక్ మిక్సింగ్ ను తయారు చేశారు. ఈ సందర్భంగా హోటల్ ప్రతినిధి మాట్లాడుతూ ఏటా క్రిస్మస్ ను పురస్కరించుకుని కేక్ మిక్సింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. క్రిస్మస్ రోజున కేక్ ను తమ హోటల్లో విడిది చేసిన వారికి రుచి చూపించడంతో పాటు బయట వారికి విక్రయిస్తామన్నారు. ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా మేము కేక్ మిక్సింగ్ చేసామండి. ఈ కేక్ మిక్సింగ్ అనేది క్రిస్మస్కి ఒక నెల 15 రోజుల ముందు చేసి పెడతామండి. దానిలో అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మరియు 2-3 రకాల వైన్స్ వేసి దాన్ని సోక్ చేసి స్టోర్ చేస్తామండి. స్టోర్ చేసిన తర్వాత క్రిస్మస్కి 2 days బిఫోర్ దాన్ని మేము ప్లమ్ కేక్స్ కింద 250 grams, 500 grams, 750 grams కిలో కింద చేసి పెడతామండి. గెస్ట్లకు కూడా అమ్ముతాం. అదేవిధంగా మా స్టాఫ్ కూడా మేము ఇస్తూ ఉంటామండి. మేము 52 kg డ్రై ఫ్రూట్స్ వేసామండి. 16 నుంచి 20 లీటర్ల వైన్ వేసాం.
దీన్ని అంతా సోక్ చేసి ఒక 30 days ఉంచుతాం. ఉంచిన తర్వాత క్రిస్మస్కి 2 days బిఫోర్ దీన్ని కేక్ కింద తయారు చేసి పెడతామండి. ఈవెన్ రెస్టారెంట్లో కూడా డిస్ప్లే చేస్తాము. గెస్ట్లకు కూడా వాళ్ళు కావాలంటే కొనుక్కోవచ్చు. అప్పటికి ఇది సేమ్ సార్ తగ్గుతుంది, ఒక 8 kg తగ్గుతుందండి. సింహాచలేసుని చందన దీక్షలపై ఏజెన్సీ ప్రాంతాల్లో అవగాహన కలిగించేందుకు ప్రచార రథం బయలుదేరింది. వచ్చే నెల 4న మార్గశిర శుద్ధ పంచమి నాడు భక్తులు చందన మాలలు స్వామివారి సన్నిధిలో ధరిస్తారు. 32 రోజుల పాటు చందన దీక్ష చేపడతారు. ఈ నేపథ్యంలో గిరిజన ప్రాంతాలైన పాడేరు, పెదపైలు, ముంచింగ్పుట్, ఇతర మారుమూల గ్రామాల్లో సైతం ఈ రథం ద్వారా 2 రోజుల పాటు ప్రచారం చేస్తారు. గిరిజనులకు చందన మాలలు, వస్త్రాలు ఉచితంగా అందజేస్తామని దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె రామచంద్రమోహన్ తెలిపారు. భక్తుల్లో ప్రతిస్పందనను చూసి గత సంవత్సరం నుంచి కూడా దేవస్థానం అధికారికంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ నృసింహ దీక్షల ప్రచారం నిమిత్తం గత సంవత్సరం కూడా ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేకించి 2000 మంది పైగా గిరిజనులు ఈ దీక్ష స్వీకరించడం జరిగింది. మైదాన ప్రాంతాల్లో పాటు ఏజెన్సీలో కూడా పెద్ద ఎత్తున ఈ నరసింహ దీక్షల విషయ ప్రచారం చేపట్టాలని నిర్ణయించుకొని ప్రచారం సోమవారి రథాన్ని ఈరోజు ఏజెన్సీకి పంపించడం జరుగుతుంది. అందులో భాగంగా చోడవరం, వడ్డాది, పాడేరు, ముంచింగ్పుట్ తదితర ప్రాంతాల్లో ఈరోజు రేపు కూడా సోమవారి రథం, దాంతోపాటు ఈ కరపత్రాలు తీసుకుని అర్చక స్వాములు కూడా వెళ్తారు. మళ్ళీ ఏజెన్సీలో ఆ ప్రాంతాల గిరిజనులందరికీ కూడా ఈ దీక్ష విషయమై వాళ్ళకి విధి విధానాలన్నీ తెలియజేసి అందరినీ దీక్ష తీసుకోవాల్సిన పాటు వాళ్ళు దీక్ష తీసుకునే రోజున అంటే ఎక్కువ మంది గిరిజనులు ఎక్కువ మంది 30 రోజుల మండల దీక్ష కోసం 30 రోజుల దీక్ష చేయడానికి సిద్ధపడడం జరిగింది. కంచి కామకోటి పీఠాధిపతులు జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతులు సింహాచలేశుణ్ణి దర్శించుకున్నారు. వారికి ఆలయ మర్యాదల ప్రకారం అర్చకులు, అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి అంతరాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. పీఠాధిపతులు సింహాద్రప్పన్న దేవాలయంలో శిల్పకళా సౌందర్యాన్ని ఆద్యంతం తిలకించారు. ఈవో రామచంద్రమోహన్, అర్చక స్వాములు కలిసి పీఠాధిపతులకు స్వామివారి చిత్రపటాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంతకుముందు స్వామీజీలు చిన్నముషిడివాడ శ్రీ శారదా పీఠాన్ని సందర్శించి పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామితో ముచ్చటించారు. దేశము, ధర్మము వీటిని కాపాడిన వారు ఆది శంకరాచార్యులు. ఈరోజు దేశం ఎన్నో భాషలు, ఎన్నో సాంప్రదాయాలు, ఎన్నో పద్ధతులు ఉన్న సమైక్యంగా కొంతవరకైనా ఉందంటే, చాలా వరకు ఉందంటే దానికి కారణం ఆది శంకరాచార్యులు 32 వయసులో ఈ భారతదేశం పూర్తిగా సంచారం చేసి మైత్రి, సద్భావన, ఏకత స్థాపితం చేశారు. మన స్వామివారు శంకరాచార్యుల యొక్క సందేశాన్ని గుడి గుడి, ప్రతి గ్రామము, కొండల ప్రదేశము అన్ని చోట్ల వెళ్ళి మన స్వామివారి ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ గుళ్ళన్నీ దక్షిణామూర్తి శారదా అమ్మవారు, దక్షిణామూర్తి స్వామి, ఇవన్నీ గుడి కూడా అందంగా పరిసరం, అందమైన ఆధ్యాత్మిక పరిసరం, దానికోసం మంచిగా నిర్మాణం చేశారు. మొత్తానికి మన దేశంలో ధర్మము, సంస్కృతి, ఏకత, మైత్రి, సద్భావన ప్రజల్లో కలగాలి. కంచి కామకోటి పీఠం సరస్వతి, విజయేంద్ర సరస్వతి ఇద్దరు మహాస్వాములు ఈ విశాఖ శ్రీ శారదా పీఠానికి రావడం చాలా ఆనందకరమైన విషయం. ఎన్నో విషయాలు మాట్లాడారు. ముఖ్యంగా రాష్ట్రంలో దేవాలయాల యొక్క కూల్చివేత కానీ, దేవాలయాల యొక్క భూములు 11 సంవత్సరాలు 33 సంవత్సరాల పేరుతో అప్పనంగా బడాబాబులకి అంకితం చేయడం కానీ, దేవాలయ వ్యవస్థ ఎలా కుంగిపోతుందని కానీ చాలా సుదీర్ఘంగా లోపల చర్చ చేశాం.
ఆస్క్ ఈవెంట్స్ ఆధ్వర్యాన మద్దెలపాలెం కళాభారతి ఆడిటోరియంలో అమేజింగ్ మహిళ 2016 పోటీలు ఉల్లాసభరితంగా జరిగాయి. 18 నుంచి 80 ఏళ్ల వయసున్న మహిళలకు సాంప్రదాయ వస్త్రధారణ, క్యాట్వాక్, మేధో సంపత్తి వంటి అంశాల్లో పోటీలు నిర్వహించారు. ఉత్సాహంగా మహిళలు ఈ పోటీల్లో పాల్గొని స్టెప్పులేసి హొయలొలికించి సందడి చేశారు. ప్రస్తుత యాంత్రిక జీవనంలో మహిళలు ఎదుర్కొంటున్న ఒత్తిళ్ల నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు ఇలాంటి పోటీలు ఎంతగానో దోహదపడతాయని నిర్వాహకులు పేర్కొన్నారు. రెడీగా ఉన్నారు. స్టార్ట్ మ్యూజిక్. చూడండి అంటూ వేశారు. కాకపోతే వచ్చి మా మహిళల గురించి మాట్లాడతానంటే కన్ఫర్మ్ గా మాట్లాడచ్చు. పాట పాడతారు. ఇంకా దారుణంగా కనిపిస్తారు. నమస్తే అండి, నా పేరు ఆశ. ఆస్క్ ఈవెంట్లో ఈరోజు కళాభారతి ఆడిటోరియంలోని అమేజింగ్ మహిళన్ కాంటెస్ట్ జరుగుతుందండి. దీనికి 300 పైన లేడీస్ అందరూ వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇదేంటంటే టాలెంట్ రౌండ్, టాలెంట్ మీద డిపెండ్ అయ్యి తీస్తున్నామండి. దీంట్లో 2 రౌండ్స్ ఉన్నాయి. జనరల్ నాలెడ్జ్ రౌండ్స్ 2, నెక్స్ట్ ఒకటి ఫ్యాషన్ షో, ఒకటి క్యాట్ వాక్, ఒకటి టాపిక్ రౌండ్ అండి. ఈ 5 రౌండ్స్లోని టాలెంట్ బట్టి వాళ్ళకి వచ్చే హైయెస్ట్ మార్క్స్ బట్టి ఫస్ట్, సెకండ్, థర్డ్ నిర్ణయిస్తున్నాం. ఈ ఈవెంట్కి మూల కారణం ఏంటంటే లేడీస్లో ఆత్మవిశ్వాసం పెంచాలని ఒక చిన్న కారణంతో ఈ ఈవెంట్ స్టార్ట్ చేసామండి. సో అలాగే వాళ్ళు ఉన్న టాలెంట్ కూడా ప్రూవ్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ మనం ఇచ్చేవాళ్ళం అవుతాము. వాళ్ళకు ప్లాట్ఫామ్ ఇద్దామని ఒక సదుద్దేశంతో ఆస్క్ ఈవెంట్లో అమేజింగ్ మహిళా కార్యక్రమం వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 5వ రోజు అదే రగడ, పెద్ద నోట్ల రద్దుపై స్తంభించిన పార్లమెంట్. మోగబోయిన గానం, స్వర సంగీత చక్రవర్తి మంగళంపల్లి కన్నుమూత. సంక్షేమ పథకాల అమలుకు నిధుల కొరత లేదు, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్. విశాఖ వేదికగా అంతర్జాతీయ నృత్య ప్రదర్శన, పాల్గొనున్న ఇండియా, ఆస్ట్రేలియా కళాకారులు. కొండ స్థలాల ఆక్రమణకు చెక్, ఏసీటీ కథనంతో స్పందించిన రెవెన్యూ అధికారులు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.